దగ్గరుండి అన్నీ నేను అనుకున్న విధంగా తయారు చేయిస్తాను. దగ్గరుండా? మీరు దగ్గరుండడం ఏంటండి? అవును తరంగిణి, జపాన్ వాళ్ళు నా సూపర్విజన్లో నాకు కావలసిన రీతిలో తయారు చేయించిస్తామన్నారు. మీరు జపాన్ వెళ్ళడం ఏంటండి? ఏ అమెరికా, జపాన్, ఇంగ్లాండ్ నాకేం కొత్త కాదుగా. అది కాదండి, నన్ను ఈ స్థితిలో వదిలి మీరెలా వెళ్తారండి? అదా, మరి నేను వెళ్ళకపోతే వాళ్ళ స్పాన్సర్షిప్ క్యాన్సిల్ అవుతుంది. 10-15 రోజుల కంటే ఎక్కువ పట్టదుగా. చిన్న పిల్లలా మాట్లాడుకో. అంత పెద్ద వర్క్ 10-15 రోజుల్లో ఎలా అవుతుందనుకున్నావు? కనీసం 1 సంవత్సరం పడుతుంది. 1 సంవత్సరమా? వద్దండి, వద్దు, మీరెళ్ళొద్దు, మీరెళ్ళొద్దండి, మీరెళ్ళి నాకు ఇష్టం లేదు. తరంగిణి, ఏమిటంతగా బాధపడిపోతున్నావు? ఈ ప్రాజెక్ట్ అంటే నాకంటే నీకే ఎక్కువ ప్రేమ. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ కోసం వెళ్ళనన్నా నువ్వు ఢిల్లీ పంపించావు, మర్చిపోయావా? మర్చిపోలేదండి. అప్పుడు నేనే పంపాను. ఇప్పుడు అలాగే పంపు. మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి, నేను ఉండలేను. అది కాదు తరంగిణి, నన్ను వెళ్ళనివ్వు. అదొక పెద్ద ఆఫర్. ఇంత పెద్ద ఆఫర్ అయినా సరే ఈ సమయంలో మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి, నేను ఉండలేను. పిచ్చిదనా, నీ డెలివరీ సమయంలో నేను ఉండననా? అమ్మా నాన్న నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఈ నగరంలో ఉన్న లేడీ డాక్టర్లంతా నీకు డెలివరీ అయ్యేటప్పుడు నీ మంచం చుట్టూ ఉంటారు. అప్పటి సంగతి కాదండి, ఈ క్షణం నుంచి మీరు నన్ను వదిలి ఈ సిటీ కూడా దాటకూడదు. అంత భయపడతావేంటి తరంగిణి? నేను లేకపోయినా నువ్వు ధైర్యంగా ఉండాలి. ధైర్యమా? అది రోజు రోజుకి నాకు దూరం అవుతుందండి. మీరు దగ్గరుంటేనే ఆ ధైర్యం నన్ను ఏమి చేయలేదండి, చేయలేదు. కడుపులో పాప గురించా నీ బెంగ? పాప క్షేమంగా పెరుగుతుంది, ఆ బెంగేం పెట్టుకోకు. అది కాదండి, నా బెంగ పాప గురించి కాదండి. మరి ఎవరి గురించి నీ బెంగ? బెంగ అన్న అర్థం కాలేదండి. మీరు దూరంగా ఉంటే మీ మీద బెంగతో నాకు అన్నం కూడా తినబుద్ధి కాదండి. ఈ సమయంలో నేను మీ మీద బెంగతో ఈ మంచాన పడితే పుట్టబోయే పాప పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి బాగా ఆలోచించండి. తరంగిణి, నేను పరాయి దేశం వెళ్తానంటేనే ఇంత బాధపడుతున్నావు. నేను శాశ్వతంగా నిన్ను వదిలి వెళ్తానని తెలిస్తే ఇంకెంత బాధపడతావో. తరంగిణి, నేను లేకపోయినా నువ్వు సుఖంగా ఉండాలి, నన్ను పూర్తిగా మర్చిపోవాలి. ఏంటండి ఆలోచిస్తున్నారు? పోనీ ఓ 6 నెలలు ఉండి వచ్చేస్తాను, సరేనా? 6 నెలలు కాదండి, 6 గంటలు కూడా మీరు నాకు కనపడకుండా ఉంటే నేను తట్టుకోలేనండి, తట్టుకోలేను. మరి అంత పెద్ద ఆఫర్ మిస్ అవుతుంది కదా తరంగిణి. ఈ కాదండి, ఈ కంప్యూటర్ యుగంలో ప్రపంచమే గుప్పెట్లో ఇమిడిపోయింది. ఇక్కడి నుంచి ఆన్లైన్ లో మీకు కావలసిన విధంగా తయారు చేసుకోవచ్చు. తరంగిణి, అలా అడిగి చూశాను, వీలు పడదన్నారు. ఎందుకండి వీలు పడదు? రేపు వాళ్ళ లైన్లోకి తీసుకురండి, నేనే మాట్లాడి ఒప్పిస్తానండి. ఎందుకులే, నేనే ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తానులే. పోనీ నేను ఒక్కసారి వెళ్ళొచ్చేస్తే? వెళ్తే మీరు తిరిగి రాలేరండి. అదే వాళ్ళు మిమ్మల్ని అంత తొందరగా తిరిగి రానివ్వరండి. అవును, వెళ్తే తిరిగి రావడం కష్టం. మినిస్టర్ గారు, ఇది మిమ్మల్ని పొగడుతూ చెప్పే మాటలు కావు. మీరు ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు తన మన అనే భేదం లేకుండా
చెప్పే మీ స్వభావం మాకు బాగా నచ్చింది. ఇవి మీతో మొహమాట పడుతూ చెప్పే మాటలు కావు, ఇవి అక్షరాల నిజం చెప్తున్నాం. ఏది ఏమైనా మినిస్టర్ గారు మిమ్మల్ని వచ్చే ఎలక్షన్లో తప్పకుండా గెలిపించాలనేదే మా కోరిక. నమస్తే సార్. మరి మినిస్టర్ గారు మాకు సెలవా? రా బాబు. నమస్కారం. రా కర్ణ, కూర్చో. కుముదిని గారి మర్డర్ గురించి పేపర్లో చదివి చాలా బాధపడ్డాను. అందుకే ఓసారి రమ్మని ఫోన్ చేశాను. నా మాట మీద గౌరవం ఉంచి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్స్. ఇప్పుడు పోలీసులు మా మాతృశ్రీ సంస్థ మీద నిఘా వేశారు. మేం చేసే ప్రతి పనిని భూతద్దంలో చూసి మమ్మల్ని కూడా ఉగ్రవాదుల లిస్టులో చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదం మతపరంగా కానీ సిద్ధాంతపరంగా కానీ సమాజానికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నప్పుడు పోలీసులు ప్రజల్ని కాపాడటం కోసం వాళ్ళకి ప్రాణహాని జరుగుతుందని తెలిసి కూడా దాన్ని అణిచివేయటానికి సిద్ధపడటం తప్పు కాదు బాబు. మా ఉద్యమ లక్ష్యం నాలాంటి బిడ్డలకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి. అది ఉగ్రవాదం ఎలా అవుతుంది? చూసావా, నువ్వు ఉగ్రవాదానికి వ్యతిరేకివి అని నీ మాటల్లోనే అర్థమవుతుంది. మీ మాటలు కూడా కోపంలో నుంచి పుట్టుకొచ్చినవే. కోపానికి మరో పేరే ఉగ్రవం. అలాంటప్పుడు మీది ఉగ్రవాదం అనటంలో తప్పే ఉంది. నో, నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఏ ఉగ్రవాది తనది తప్పు అని ఒప్పుకోడు. అది సహజం కూడా. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి. మీ ఆశయం గొప్పదే, కానీ మీరు అనుసరిస్తున్న మార్గం ముళ్ళబాట. నేను ఆ రోజే చెప్పాను, ప్రమాదాల వల్ల నష్టం వాటిల్లుతుంది అని. చూసావా కుముదినీదేవి ఎలా బలైపోయిందో? మా మాతాజీని బలి చేసినంత మాత్రాన ఆమె ఆశయాలు ఆగవు. ఆమె ఉద్యమాన్ని బతికించడం కోసం మేం చావుకైనా సిద్ధమే. సత్యం మీరు సాధించేదేమిటి బాబు? నాలాంటి బిడ్డల తల్లులకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం. ఒక తల్లికి జరిగిన అన్యాయాన్ని ఇది అన్యాయం అని లోకానికి తెలియజేయగలిగితే ఆ తల్లికి న్యాయం చేసినట్టు అవుతుంది. 10 మందిలో తలదించుకుని ఆ తల్లి కన్న బిడ్డ అక్రమ సంతానం కాదు అని, తన రక్తం పంచుకుని బిడ్డేనని చెప్పినప్పుడే ఆ తల్లికి న్యాయం చేసినట్టు అవుతుంది. ఆ బిడ్డకు కావలసిన అన్ని హక్కులు కల్పించినప్పుడే ఆ బిడ్డకి న్యాయం జరుగుతుంది. అప్పుడు ఆ తల్లి బిడ్డలు ఇద్దరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాంటి ఉద్యమంలో రక్తపాతంతో సంబంధం లేదు. పైగా ముసుగులు వేసుకుని నిరపరాధులను చంపవలసిన అవసరమూ లేదు. మీరు పిరికి మందు నూరిపోస్తున్నారా? లేదు కర్ణ, రక్తపాసం కాపాడటం కోసం రక్తపాతం వద్దు అంటున్నాను. శాంతి, సహనం ఈ రెండు విజయానికి 2 కళ్ళు లాంటివి. చరిత్ర నేర్పిన పాఠాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే రక్తపాతం కంటే శాంతి, సహనమే అన్యాయాన్ని జయించాయి అనే నిజాన్ని గుర్తు చేస్తాయి. మీ అభిప్రాయాన్ని ఖండించను సార్, కానీ రాఘవయ్య గారు, మా నిర్ణయాల్ని మీ అభిప్రాయాలతో మార్చుకోలేము. వెంటనే మార్చుకోమని నేను బలవంత పెట్టడం లేదు కర్ణ. కానీ తరంగిణి విషయంలో ఆదిత్య కుటుంబాన్ని అతలాకుతలం చేయగలిగారు. అది అంతటితో ఆగలేదు. అన్యాయంగా ఆదిత్య కుటుంబం అత్యానేరంలో చిక్కుకుపోయింది. అది న్యాయమా? ఒక చెడ్డవాడు తన పగ తీర్చుకోవటానికి కుముదిని దేవిని పావుగా వాడుకుని హతమార్చాడు. అది న్యాయమా? మాట్లాడవే కర్ణ. మాటలతో మీరు నన్ను ఓడించాలని చూస్తున్నారు. లేదు బాబు, నా వాదన మీ విజయం కోసమే గాని ఓటమి కోసం కాదు. మా విజయం కోసమా? అవును బాబు. మీ శత్రువుల్లో నా కజిన్ కొడుకు ముద్దుకృష్ణ కూడా ఉన్నాడు. వాణ్ణి మా వంశ కీటకం అని నేనే అన్నాను. వాణ్ణి మీ పంధాలో వాణ్ణి కష్టాలు పెడతారు. కానీ ఆ క్రమంలో వాడితో పాటు వాడి భార్య ఏ పాపం ఎరిగిన లక్ష్మి కూడా బలవుతుంది. ఇప్పటికే కష్టాల ఊబిలో కూరుకుపోయి ఉన్న లక్ష్మికి మరిన్ని కష్టాలు కలగకూడదు. అంటే మీ ఉద్దేశం? మీ ఆశయాలు నెరవేరాలి.
నాది అదే కోరిక. కానీ ఆచరణలో మన మార్గాలు వేరు. మా వాడి విషయంలో మీకు న్యాయం జరిగేలా నేను చూసుకుంటాను. వాడి విషయం నాకు తెలియంది కాదు. అయినా మీ టార్గెట్ ఏమిటో తెలుసుకోవాలనే పిలిపించాను. చెప్తాను వినండి. హలో, ఫోన్ చేసి కట్ చేశారే. హలో, తరంగిణి, మెలకుగా ఉన్నావేంటి? ఆ ఫోన్ ఎవరో చూడు. 2 సార్లు రింగ్ అయితే ఎత్తానండి. ఎవరట అర్ధరాత్రి? ఏమోనండి, నేను హలో అంటే కట్ చేస్తున్నారు. హలో అంటే కట్ చేస్తున్నారా? మ్మ్. ఇలా ఇవ్వు. హలో, నువ్వా? ఎక్కడి నుంచి? వన్ సెకండ్. ఎవడి?
హలో, ఇప్పుడు చెప్పు. నో నో, యూ హ్యావ్ మిస్టేకన్, ఇడియట్. అర్ధరాత్రి ఫోన్ చేసి ఏమిటా అరవడం, ఏమిటా మాట్లాడడం? ఆ? హలో, ప్లీజ్. ఏయ్ ఏయ్, ఏం చేస్తారా నువ్వు? ఆ? ఏయ్ పోరా. ఏయ్ పెట్రా. ఏయ్ ఏయ్, ఏంట్రా? పెట్రా ఫోన్. ఎవరండి ఫోను? ఎవరైతే నీకంటే ముందెళ్ళ కిటికీలు మూసాయి. పో. ఏమండి, ఎవరో ఫోన్ చెప్పలేదు. మగాళ్ళన్నాక 1,00,000 మందితో కనెక్షన్లు ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? అది కాదండి, వచ్చిన ఫోన్తో మీరు టెన్షన్ పడుతున్నారు. టెన్షనేగా, నేనేం చావలేదుగా. ఏమండి, ఎందుకండి అంత పెద్ద మాట్లాడుతున్నారు? అన్నంత మాత్రం నేను చావనులే. సారీ అండి, ఇంకెప్పుడు మిమ్మల్ని ఏమి అడగను. నన్ను క్షమించండి. అబ్బా క్షమించండి. తరంగిణి, టెన్షన్తో కాస్త ఇరిటేట్ అయ్యాను, నిన్ను బాధ పెట్టాను. టెన్షన్లో అలా అన్నాను. పోన్లేండి, అంతేగా. పదండి, పడుకుందాం. ఒక నిమిషం తరంగిణి. పద. ఏంటండి? తరంగిణి, నువ్వు పడుకో. పడుకో. తరంగిణి, పడుకో. పడుకో. వ్యాపారం అన్నాక 1,00,000 సమస్యలు ఉంటాయి. ప్లీజ్ పడుకో.
ఇదిగో పిల్ల, నా మనవడు ప్రియా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, ఇంకా రాలేదేంటి? వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సంగతే నాకు తెలీదు. రాలేదంటే నాకేం తెలుస్తుందమ్మమ్మా? పైకి మెత్తగా కనిపిస్తున్నా నీ దగ్గర చాలా జానతనం ఉందే. నేనేమన్నానమ్మమ్మా? మరి మనవణ్ణి డాక్టర్ పరీక్ష చేసి ఇవాళ పరీక్ష కాగితాలు ఇస్తానన్నారని రాత్రి అనుకున్నాంగా. ఆ, విన్నాను. మరి ఎక్కడికెళ్లారో తెలీదంటావు. పంచదార చిలక లాంటి పిల్ల ఇంట్లో ఉన్నా ఏ సుఖమూ లేదు నా మనవడికి. అన్నీ ఉన్నా ఏం లాభం? ఆ ప్రియ నిమిషానికో కండిషన్ పెడుతుంది. పోనీ ఏ షరతులు పెట్టని వేరే అమ్మాయిని తీసుకురండి అమ్మమ్మా. పిల్ల, నువ్వు అస్సలు అర్థం కావడం లేదే. అదేంటమ్మమ్మా? ఇంట్లో నువ్వు ఉండగానే ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి పెట్టినా కుయ్య అంటలేదు. ఈ పిల్ల షరతులు పెడుతుంటే మరో పిల్లని తీసుకురాకూడదా అని సలహా ఇస్తున్నావు. అసలు నీ ఉద్దేశమేంటే? నాకు వేరే ఉద్దేశాలు ఏముంటాయమ్మమ్మా? మీ వంశ ప్రతిష్ట, పరువు పరాయి ఆడపిల్లలతో గడిపితేనే నిలబడుతుందని చెప్పాక ఈ ఇంటి ఇల్లాలిగా మీ గౌరవం కాపాడమే నా బాధ్యత కదా. అది కాదే పిల్ల, నీకు మనసులో బాధగా లేదా? లేదు. అదేంటి? నిన్ను చూశాక నాకు బాధ అనిపించడం లేదమ్మమ్మా. ఇప్పుడు అర్థమవుతోంది. ఏమిటి నాన్న అర్థమైంది? అమ్మా లక్ష్మీ తల్లి, మీ వారు నీ పేరు మీద ఇన్సూరెన్స్ చేసి నామినీగా ఇదిగో ఈ అమ్మాయి పేరు పెడతారట. మీకు అంగీకారమేనా? అదే ఎందుకు వెళ్ళకూడదని అడుగుతున్నాను. కావాలంటే నేను చార్టర్డ్ ఫ్లైట్లో పంపిస్తాను. కారు నుండి చెప్పు. అది